అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో నటుడు అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయండి, వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం వద్దు అని ఫ్యాన్స్కి పిలుపునిచ్చారు అల్లు అర్జున్. అండ్ వాళ్ళ కోసం మీ టైంని, డబ్బుని వృధా చేసుకోవద్దంటున్నారు. రోజు మీకుండే ఎనర్జీ మీకోసం, మీ కుటుంబం కోసం వాడనంటూ పిలుపునిచ్చారు. మీ ఎనర్జీని ఇలాగే ఉంచుకోండి అని చెప్తున్నారు అల్లు అర్జున్. ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఎప్పుడు, ఇలాంటి అకేషన్ దొరికినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవరైనా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. అవి అల్లు అర్జున్ తన ఫ్యాన్స్కి చెప్తున్న మాటలు. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో ఫంక్షన్ హాల్లో ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది. దీనికి జిల్లాల నుంచి ప్రతినిధులు, స్టేట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అభిమానులతో కలిసి ఇలా మాట్లాడడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు అల్లు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. కీప్ ద ఫైర్ ఆన్. పుష్పతో పాన్ ఇండియా రేంజ్లో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని స్టేట్స్లో కూడా ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ఇటీవలే ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు ఇక ఏపీ, తెలంగాణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మన హీరోని అభిమానిద్దాం, తోటి హీరోని గౌరవిద్దాం అన్న మెసేజ్ ఇచ్చారు ఫ్యాన్స్కి. అలాగే మీ ఫ్యామిలీస్ కూడా ఇంపార్టెంట్ అంటూ మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. బన్నీ తన కో స్టార్స్తోనే కాదు, మిగతా హీరోలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. సో ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఫ్యాన్స్లోనూ ఉండాలనే తన ఆకాంక్షని బన్నీ తెలియజేశారు. మా ఎంటర్టైన్మెంట్ హెడ్ లక్ష్మీనారాయణ లైవ్లో ఉన్నారు. మాట్లాడదాం లక్ష్మీనారాయణతో. లక్ష్మీనారాయణ, అసలు యాక్చువల్లీ ఏ కాంటెక్స్ట్, ఏ సందర్భంగా ఈ ఫ్యాన్ మీట్ జరిగింది? సో ఇంకా ఎక్కడెక్కడ జరుగుతోంది? అండ్ ఇక అల్లు అర్జున్ ఇంకా ఏం మాట్లాడారు? అంటే ఈరోజు జరిగిన ఈ సమావేశం కేవలం వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, జిల్లాల ప్రతినిధులతో మాత్రమే ఈ సమావేశం జరిగినట్టుగా మనకు అభిమానుల నుంచి అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. అంటే ఈ కేవలం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల ఆర్గనైజేషన్స్ని, స్ట్రక్చర్ని బిల్డప్ చేయడంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అన్ని కార్యవర్గాలని రూపొందించడం జరిగింది. అందరితోటి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. పుష్ప తర్వాతకి అభిమానులను ఎక్కువగా కలవలేదు. కనీసం ఈ ఆర్గనైజేషన్ ప్రతినిధులతోటైనా, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, వాళ్ళతో పాటు జిల్లా ప్రతినిధులు కొంతమంది, వీళ్ళందరితోటి ఒకసారి మమేకం అవ్వాలనే ఆలోచనతో ఈ మీటింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్ గత నెలనే జరగాల్సిన ఉన్నా కానీ అల్లు అర్జున్ మీటింగ్ షూటింగ్ బిజీ కారణంగా ఈరోజు ప్రస్తుతం ఎల్లారెడ్డిగూడలో, యూసుఫ్గూడలో జరుగుతుంది ఈ సమావేశం, ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో. ఈ ఫంక్షన్ హాల్లో అల్లు అర్జున్ చాలా క్లియర్గా అభిమానులకి చాలా క్లియర్గా ఒక సందేశాన్ని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎవరిని ద్వేషించవద్దు, ఇతరులు మీకు నచ్చకపోతే వాళ్ళని వదిలేయండి. డేలో ప్రతిరోజు మీకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మీకోసం, మీ ఫ్యామిలీ కోసం వాడుకోండి. మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి మనం ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళ గురించి ₹1 ఖర్చు పెట్టినా ఒక ఆనందం వస్తుంది. అలాంటి ఆనందాన్ని మీరు పొందాలనుకుంటాను. ఇలాంటి సమావేశంలో నేను పాల్గొనటం, మీ అందరితోటి కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది అనే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మనం విన్నాము. అంటే ఇటీవల కాలంలో అల్లు అర్జున్ చాలా భారీ ఫ్యాన్స్ కి మంచి మెసేజ్ ఇచ్చారు, మంచి మాటలు కూడా మాట్లాడారు అల్లు అర్జున్, చూసాం. సో పర్టికులర్ గా కలిసారు కాబట్టి కుటుంబము అంతర్గత మనీ గురించి చెప్తున్నామని చెప్పారా, లేకపోతే ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో ఫ్యాన్ వార్స్ కానీ ఏమైనా చిన్న గొడవలు అలాంటి ఏమైనా మాట అనుకోవడం కానీ ఇలాంటివన్నీ దృష్టికి వచ్చి అలాంటి సలహాలు ఏమైనా ఇచ్చారా అల్లు అర్జున్?
అంటే ప్రస్తుతానికి ఎలాంటి ఫ్యాన్ వారికి ఇలాంటి జోలికి వెళ్ళకూడదు అనేది చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ మీటింగ్ కేవలం అభిమానుల్ని చాలా రోజుల నుంచి కలవలేదు, ఒక సంవత్సరం కాలంగా అనుకుంటున్నా, వివిధ కారణాల వల్ల కలవలేకపోయాను, అందుకనే కలుద్దామని ఆ అభిమానుల కోరిక మేరకు ఆయన ఈరోజు మీటింగ్కి రావడం జరిగింది. అంటే ఈ మీటింగ్ కేవలం అభిమానులను ఉద్దేశించి వాళ్ళలో ఎనర్జీని, వాళ్ళ జోష్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశమే తప్ప ఇందులో ఎలాంటి ఫ్యాన్ వారికి కానీ ఎలాంటి ఉద్దేశాలు కానీ లేవని చాలా క్లియర్గా మనకు మెసేజ్ అందుతూ ఉంది. అంటే ఇటీవల కాలంలో అల్లు అర్జున్ భారీ సినిమాలు చేయటము, వాటితో పాటు పాన్ ఇండియా సినిమాలు రావటం, వీటన్నిటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అసోసియేషన్లు ఫామ్ అవ్వటం, వాళ్ళందరినీ ఒకసారి కలవాలనుకోవటం అనే యాంగిల్ మాత్రమే ఉన్నది. కానీ ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు కానీ ఎలాంటి వివాదాలకు కానీ తావులేదని అభిమాన కార్యవర్గం మనకు చాలా క్లియర్గా చెప్తూ ఉంది. కేవలం అందరం ఒకసారి కలవాలి, ఆయనతోటి షేర్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ మాట్లాడి వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏంటి అంతర్గత విషయాలు మాట్లాడుకున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి వివాదాలకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావులేదని చెప్పుకోవాలి. లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఈ మధ్య కాలం చూస్తున్నాం, చాలా అడ్వాన్స్ క్వశ్చన్ అనుకుంటాను ఇది, కానీ మనం ఇప్పుడు తమిళనాడు సీఎం విజయన్ చూసిన, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ధనుష్ కూడా అభిమానులతో మీటింగ్లు పెట్టారు, వన్ తర్వాత ఒక జెండాను కూడా ఇంప్లాంట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోతుంది పుష్ప సినిమా దగ్గర నుంచి. మీరే అంటున్నారు చాలా రాష్ట్రాల్లో ఫ్యాన్స్ క్లబ్లు వచ్చేసాయిదని. ఆయనకేమన్నా ఫ్యూచర్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఉంది అన్నట్టు మనం ఏమన్నా ముందే అయినా ఊహించవచ్చా? ఆయన పిఆర్ సెక్టర్ కానీ అభిమానులు కానీ ఎవరైనా చెప్తున్నారా అట్లాంటి మాటలు? ప్రస్తుతం అలాంటి ఉద్దేశాలు, అలాంటి ప్రణాళికలు మాత్రం ఎలాంటి క్వశ్చన్లో లేదనేది అభిమాన కార్యవర్గం చెప్తున్న విషయాలు. అట్నే బన్నీకి సంబంధించిన ఆంతరంగికులు చెప్తున్న విషయాలు కూడా అవి. కేవలం అభిమానుల్ని అభిమానులుగానే చూడాలి, అభిమానుల కోసం మాత్రమే, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము వాళ్ళని కలవాలి అనే ఉద్దేశమే మాత్రం తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయ కోణం లేదనేది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇటీవల సీఎం విజయ్ తమిళనాడులో ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేసి, సేవా కార్యక్రమాలు కొన్ని చేసి సీఎం అయిన నేపథ్యంలో ఏ అభిమాని మీటింగ్ పెట్టుకున్నా కానీ, ఏ స్టార్ మీటింగ్ పెట్టుకున్నా కానీ వీటిని దానికి ఉద్దేశించి అలా అనుకోవటం అనేది సహజంగా మారుతుంది. ఇటీవల ధనుష్ కూడా నిన్న తమిళనాడులో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనాలని చెప్పారు. నిన్న కూడా విశాల్ మాట్లాడుతూ తన అభిమానులతోటి సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా మీరు పాల్గొనండి, సేవా కార్యక్రమాలు చేయండి అని అన్నారు. ఇది కేవలం అక్కడ రాజకీయాలు, అక్కడ కోణం ఎలా ఉన్నా కానీ ఇక్కడ ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు మాత్రం ఎలాంటి రాజకీయ కోణాలు కానీ ఎలాంటి వేరే అంశాలు కానీ లేవు. కేవలం అభిమానుల్ని కలవటం కోసం ఉద్దేశించి అభిమానుల కోరిక మేరకు పెట్టిన మీటింగ్ అని మాత్రమే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అండ్ లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఇవాళ మీటింగ్కి ఏపీ అండ్ తెలంగాణకు నుంచే 2 రాష్ట్రాల నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే మిగతా రాష్ట్రం నుంచి కూడా వచ్చారా? అండ్ ఇలాగే ఇప్పుడు అటు మలయాళంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్కి, ఇప్పుడు ఈ మధ్యన నార్త్లో కూడా పెరిగిపోతున్నారు. సో ఇప్పుడు ఈ మీటింగ్స్ అన్నీ ఇంకా జరుగుతూ ఉంటాయా నెక్స్ట్ వేరే స్టేట్స్లో కూడా? అంటే ఈ మీటింగ్స్ ఎప్పటికప్పుడు ఏ కార్యవర్గానికి ఆ కార్యవర్గం వాళ్ళు మీటింగులు పెట్టుకొని మాట్లాడుకోవటం అనేది చాలా తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో కేరళలో అసోసియేషన్ ఫామ్ అవ్వటము, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ అవ్వటము, ఈ ప్రతినిధులతోటి కలిసి కేవలం వాళ్ళకు ఒక దిశానిర్దేశం, అంటే అభిమానులని ఎలా ట్రీట్ చేయాలి, ఈ ఇతర వర్గాల జోలికి మనం వెళ్లకుండా మనకు సంబంధించిన విషయాలు మనం ఎలా చూసుకోవాలనే కోణమే తప్ప ఇందులో వేరే కోణం ఉన్నట్టుగా అయితే ఎక్కడ ఏ అభిమాని చెప్పలేదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లా ప్రతినిధులతో మాత్రమే ఈరోజు సమావేశం నిర్వహించబడుతుందని మనకు లోపల నుంచి అందుతున్న సమాచారం. రైట్, అయితే మంచి మాటలైతే చెప్పారు. మీ డబ్బుని అనవసరంగా, ఎనర్జీని, టైంని వేస్ట్ చేసుకోవద్దు, ఎవరిని ట్రోల్ చేయొద్దు, ద్వేషం చేయొద్దని. బట్ పర్టికులర్ ఎనీ ఇన్సిడెంట్స్ని ఉద్దేశించి అయితే అల్లు అర్జున్ ఇట్లాంటివి ఏమైనా చేశారా? అలాంటి ఉద్దేశాలు అయితే 100% ఉన్నట్టుగా ఎక్కడ దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళు కూడా అల్లు అర్జున్ పిఆర్ టీం కానీ అతన్ని సంబంధించిన వ్యక్తులు కానీ ఇది కేవలం అభిమానులు ఎప్పటి నుండో కలవాలి అనుకుంటున్నారు, పుష్ప రిలీజ్ తర్వాత నుంచి కలవాలి అనుకుంటున్న నేపథ్యంలో
ఈరోజు సమయం కుదరటం వల్ల ఈరోజు అభిమానులందరినీ కలవటం జరిగింది. ఈ ప్రణాళిక ఒక కొన్ని రోజులుగా జరుగుతోంది. మీటింగ్ ఆయన షూటింగ్ బిజీలో ఉండటం వల్ల అభిమానుల్ని కలవలేదు. ఆ మీటింగ్లో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇంతమంది అభిమానులని మీ అందరినీ కలవటం, ఈ సమావేశంలో నేను పాల్గొనటం నాకే చాలా ఆనందంగా ఉందనే మాటల్ని 1-2 సార్లు చెప్పినట్టుగా మనకు అభిమానులు చెప్తూ ఉన్నారు. రైట్ లక్ష్మీనారాయణ.